విజయనగరం జిల్లా గజపతి నగరం పిఎస్సిఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచే యూరియా కోసం రైతన్నలు బారులు తీరారు. రోజుల తరబడి క్యూలైన్లో ఎదురు చూస్తున్నా ఎరువులు మాత్రం అందడం లేదని రైతులు కార్యాలయంలోకి దూసుకువెళ్లి టీడీపీ నాయకులతో వాదనకు దిగారు. దీంతో పిఎస్సిఎస్ ఆవరణం గందరగోళంగా మారింది. కానీ అందరూ లైన్లో ఉంటున్నారా కానీ అందరూ పెద్దవాళ్ళు రైతులు మేము ఉన్నామంటే కాసేపు నిలబడగలం, కానీ వాళ్ళు నిలబడలేకపోతున్నారు. చూడండి, నాకు చాలా మంది కూర్చొని ఉన్నారు. వీళ్ళందరూ కలుతిరి పడిపోతే వాళ్ళ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారో మేము అనుకుంటున్నాం. కానీ ఈరోజు గుండ దొరకాలనుకుంటే బయట కొనుక్కుందాం అనుకుంటే యూరియా 500-400 రేట్లు ఉన్నాయి. ఇక్కడ టైం ప్రకారంగా ఇవ్వట్లేదు, ఏది ఇవ్వట్లేదు. కానీ వ్యవసాయం చూస్తే అలాగే భూమిలోనే ఉంది. బ్లాక్ మార్కెట్ కూడా నడుస్తుంది. కానీ రైతు అనేవాడికి గుండె రావట్లేదు. కానీ రాజకీయ నాయకుడికి మట్టుగా ఇంటిలంట గుండె వెళ్తుంది. కానీ మాకు రైతుకైతే ఆధార్ కార్డు తర్వాత పాస్బుక్ తాలూకా 1P కావాలంటున్నారు. మరి వాళ్ళకి ఎలాగెళ్తుందని మేము అడుగుతున్నాం. మనం చూస్తున్నాం గజపతి నగరం విజయనగరం జిల్లాలో రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజంతా లైన్లో నిల్చున్నప్పటికీ కూడా యూరియా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో టీడీపీ నేతలపై రైతులు వాగ్వాదన దిగిన విజువల్స్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ మనకి అందిస్తారు. యుగంధర్, డీటెయిల్స్ ఏంటి? విజయనగరం జిల్లాలో ఎరువుల కొరత అనేటువంటిది గత వారం రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. గత మంగళవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించింది. ఆ నిర్వహించిన దానికోసం అని చెప్పి రైతుల్ని ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ఎరువులన్నీ కూడా ఇచ్చేసాం సకాలంలో చెప్పేందుకు కానీ వీళ్ళందరికీ కూడా కూపన్లు పంపిణీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడాను. అయితే ఈ కూపన్లు పట్టుకొని ఈ రోజు పిఎస్సిఎస్ దగ్గరికి కానీ లేకపోతే ప్రైవేట్ ఎరువుల దుకాణం మనగ్రోమోర్ దగ్గరికి కానీ లేదంటే రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్ళినట్టయితే ఎరువులు దొరకనటువంటి పరిస్థితి. 100 బస్తాలు వచ్చినట్టయితే దానికోసం ఒక 600 మంది రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు గజపతి నగరం పిఎస్సిఎస్ దగ్గర కూపన్లతో అందుకున్నటువంటి అందరూ కూడాను దాదాపు ఒక 600 మంది రైతులు అక్కడ చేరుకుని ఉన్నారు. కానీ గోడౌన్లోనైతే 125 బస్తాలు మాత్రమే ఎరువులు ఉన్నాయి. ఈలోగా టీడీపీ నాయకులు కూడా అక్కడికి వెళ్లి ప్రలోభాలకు గుర్చేసి అధికారుల దగ్గర నుంచి ఆ ఎరువులు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెల్లవారు 4 గంటల నుంచి క్యూ లైన్ లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే అక్కడ పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ కూడా పోలీసుల మీద తిరుగుబాటు చేసి టీడీపీ కార్యకర్తలని నాయకులను నిలదీసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలని ఎరువులు ఒకవైపు స్టాక్ ఉంది, మరోవైపు అత్యధిక సంఖ్యలో కూపన్లు ఇవ్వడం వల్ల ఇట్లాంటి తొక్కిసలాట కారణమవుతోంది. రైతుల ఆగ్రహానికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ రోజంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఎరువులు కూడా ఇలా ఇటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా పిఎస్సిఎస్ల వద్ద ఇలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు రైతు సేవా కేంద్రాలన్నీ కూడా కేవలం కూపన్లు ఇవ్వడానికి పరిమితమయ్యాయి. ఎరువులు పంపిణీ చేయమని చెప్పి వ్యవసాయ శాఖ సిబ్బంది కూడాను చేతులు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో మార్క్సెడ్, పిఎస్సిఎస్, డిసిఎంఎస్ గోడౌన్ల దగ్గర రైతులు కిక్కిరిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇది కొట్లాటి కొన్ని చోట్ల దారితీస్తుంది, కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులకు దారితీస్తున్నటువంటి కనిపిస్తుంది. కార్తీక్ అండ్ యుగంధర్, ప్రధానంగా యూరియా కొరతలో బ్లాక్ మార్కెట్ అనేది టీడీపీ నేతలు చేస్తున్నారనేది ప్రధానంగా వస్తున్నటువంటి రీజన్. ఇంకోవైపు రైతులకు అన్ని గుర్తింపు కార్డులు ఉన్నా యూరియా బస్తా దొరకడం లేదు. కానీ రాజకీయ నాయకులకి వాళ్ళ ఇంటికే డైరెక్ట్గా గుర్తింపు కార్డులు లేకుండా వెళ్తుందని ఆరోపిస్తున్నారు. దీనిపైన అధికారులు ఏం చెప్పట్లేదా ఇన్ఫర్మేషన్? ఇది వాస్తవంగా నిజమే. అధికారులు కూడాను మనం కొన్ని చోట్ల ఆందోళనలో పార్టిసిపేట్ చేసినప్పుడు వ్యవసాయ శాఖ ఏదైతే RSK ఉన్నాయో రైతు సేవా కేంద్రాలు పనిచేస్తున్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు కూడా చెప్తున్నటువంటి మాట, స్టాక్ వచ్చిన వెంటనే రైతులకి ఎగుమునిపై టీడీపీ సర్పంచులు కానీ లేకపోతే టీడీపీ ముఖ్య నాయకులు కానీ నేరుగా మాకు ఎరువులు ఇచ్చేసేయండి, మా మీద ఒత్తిడి చేస్తున్నారు, దీంతో మేము సక్రమంగా ఉద్యోగం చేయలేకపోతున్నాము, కేవలం ఎవరైతే కూపన్లు ఉన్నాయో కూపన్లు ఉన్న వాళ్ళకి మేము ఎరువులు ఇద్దామన్నా కూడా మా చేతులు కట్టేసినటువంటి పరిస్థితి ఉందని వ్యవసాయ శాఖ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. దీని మీద అధికారులు ఎవరు కూడా నోరు విప్పట్లేదు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ పైన టీడీపీ మంత్రుల నుంచి, ఎమ్మెల్యేల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడి ఉన్న నేపథ్యంలోని రైతు సేవా కేంద్ర సిబ్బంది కూడా ఏమీ చేయలేక వాళ్ళు చెప్పినట్టు వినాల్సినటువంటి పరిస్థితి, లేదంటే వాళ్ళకి మెమోలు ఇవ్వటం,
లేదంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం, డిప్రెషన్ మీద, పనిష్మెంట్ల మీద ఎక్కడికైనా పంపించడం, వేధింపులకు గురి చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇదే శ్రీకాకుళం జిల్లా లో కలెక్టరేట్ ను కూడా రైతు సేవా కేంద్రం సిబ్బంది 400 మంది ముట్టడించి కలెక్టర్ కి తమ తాలూకా కష్టాలన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నట్టయితే వ్యవసాయ శాఖ అధికారులు కానీ సిబ్బంది కానీ ఏ మేరకు ఒత్తిడికి గురవుతున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది కూడా అర్థమవుతుంది. కానీ యూరియా అధికారులు అయితే, మంత్రులు అయితే, ఎమ్మెల్యేలు అయితే మాత్రం ప్రకటనలు చేస్తున్నారు. ఈ రోజున 200 టన్నుల యూరియా వచ్చింది, ఒక చోట 300 టన్నుల యూరియా వచ్చింది, యూరియా కొరత లేదని చెప్తున్నారు. వాస్తవ పరిస్థితి కూడా ఏంటంటే కేవలం కూపన్లు మాత్రమే ఇచ్చారు కానీ ఫిజికల్ గా అయితే మాత్రం స్టాక్ ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ యుగంధర్. మనం చూస్తున్నాం విజయనగరం జిల్లా గజపతి నగరంలో రైతులు పిఎస్సిఎస్ వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. కుర్చీలతో అధికారులపైన అలాగే కార్యాలయం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాట్లు వేసి రోజులు గడుస్తున్నా కూడా ప్రభుత్వం రైతన్నలకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైన కారణంగా ఇవాళ రైతన్నలు పిఎస్సిఎస్ వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలతో తమ ఆగ్రహాన్ని తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కనీసం ఒక్క రైతు కూడా యూరియా పూర్తి స్థాయిలో అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో గంటల తరబడి, రోజుల తరబడి లైన్లో నిల్చున్నప్పటికీ కూడా రైతన్నలకు ఎటువంటి యూరియా అందని పరిస్థితి. కానీ అందరూ లైన్లో ఉంటున్నారా కానీ వాళ్ళు పెద్దవాళ్ళు రైతులు మేము ఉన్నామంటే కాసేపు నిలబడగలం, కానీ వాళ్ళు నిలబడలేకపోతున్నారు. కూడా నాకు చాలా మంది కూర్చొని ఉన్నారు. వీళ్ళందరూ కలుతిరి పడిపోతే వాళ్ళ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారో మేము అనుకుంటున్నాం. కానీ ఈరోజు గుండ దొరకాలనుకుంటే బయట కొనుక్కుందాం అనుకుంటే యూరియా 500-400 రేట్లు ఉన్నాయి. ఇక్కడ టైం ప్రకారంగా ఇవ్వట్లేదు, ఏది ఇవ్వట్లేదు. కానీ వ్యవసాయం చూస్తే అలాగే భూమిలోనే ఉంది. బ్లాక్ మార్కెట్ కూడా నడుస్తుంది. కానీ రైతు అనేవాడికి గుండె రావట్లేదు. కానీ రాజకీయ నాయకుడికి మటుగా ఇంటిలంట గుండె వెళ్తుంది. కానీ మాకు రైతుకైతే ఆధార్ కార్డు, తర్వాత పాస్బుక్ తాలూకా 1P కావాలంటున్నారు. మరి వాళ్ళకి ఎలాగెళ్తుందని మేము అడుగుతున్నాం. యూరియా అందక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. సతీష్, పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ మనం గజపతి నగరంలో చూస్తున్నాం. విజయనగరం జిల్లాకు సంబంధించి రైతులు అధికారుల పైన, కార్యాలయం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజువల్స్ చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఈ ఘటనే మరొక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఇది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలోని దృశ్యాలు ఇవి. విజయనగరం జిల్లా గజపతి నగరం పిఎస్సిఎస్ వద్ద కొట్లాట జరిగింది. ఎందుకంటే రైతులు యూరియా కోసం కొట్టుకోవాల్సినటువంటి దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. వారం రోజులుగా యూరియా కోసం రైతులంతా ఎదురు చూస్తా ఉన్నారు. టోకెన్లు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుండే ఇవాళ ఉదయాన్నే 6 గంటలకే వెళ్లి రైతులు ప్రాథమిక వ్యవసాయ కేంద్రం కార్యాలయం దగ్గర యూరియా ఇస్తారన్నటువంటి ఆశతో వెళ్లారు. అయితే ఎంతసేపటికి తలుపులు తెరవనటువంటి పరిస్థితి. తర్వాత కూడా ఎప్పుడు పంపిణీ చేస్తారో, ఇప్పుడు ఇస్తారా లేదా అని రైతులు ప్రశ్నిస్తే అక్కడ పిఎస్సిఎస్ కి పాలక వర్గంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు నిర్లక్ష్య సమాధానం వల్ల ఈ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు రైతులే స్వయంగా ఆరోపిస్తా ఉన్నారు, యూరియాని
డబ్బున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, టీడీపీ లీడర్లు, టీడీపీ నేతలు ఎవరైతే సాగు చేసుకుంటారో, వ్యవసాయం చేస్తారో వాళ్ళ ఇంటి దగ్గర బస్తాలు ఆ యూరియా గుండా వెళ్తుంది. కానీ ఇక్కడ రైతులకి ఆ సవాళ్ళకి ఆంక్షలు పెట్టారు. పోనీ అదైనా సరే పంపిణీ చేస్తున్నారంటే పంపిణీ చేయట్లేదు. అందుకోసమే ఇవాళ ఆందోళన దిగలేదు. చూడొచ్చు, నేను పిఎస్సిఎస్ పైన కుర్చీలతో రైతులు దాడి చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతులు క్యూలో ఉన్నప్పుడు వాళ్ళకి సరైన సమాధానం చెప్పకుండా, వాళ్ళకి సక్రమంగా యూరియా పంపిణీ చేయకుండా పోలీసులు ప్రయోగించి పోలీసుల చేత వాళ్ళు బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసుల చేత వాళ్ళని కొట్టించేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా రైతులు తిరగబడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులతో గొడవ పడినటువంటి పరిస్థితి. రైతులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఎందుకు డబ్బున్న వాళ్ళ దగ్గరికి యూరియా వెళ్తుంది, రైతులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుర్చీలు విసిరిమారు, పిఎస్సిఎస్ మీదకి కుర్చీలు విసిరిమారి కొట్టుకోవాల్సిన పరిస్థితి. ఇంకోవైపు పోలీసులు ఆ రైతుల పైన దాడి చేశారు, రైతులను కొట్టారు. రైతులు కొట్టినందుకు పోలీసుల పైన కూడా రైతులు తిరగబడేటువంటి పరిస్థితి. సో ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యూరియా ఒకవైపు రాష్ట్రంలో మిగిలి ఉందని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఇది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పక్క జిల్లాలోనే ఉన్నటువంటి పరిస్థితి. పక్క జిల్లాలో ఉన్నటువంటి గజపతిరావు పిఎస్సిఎస్ లో ఒకవైపు అటు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం టెక్కర్ నియోజకవర్గంలో కూడా వాళ్ళ యూరియా కోసం రైతులు బారులు దీని పరిస్థితి. ఇక్కడ అసలు యూరియా పంపిణీ ఎన్ని రోజుల నుండి యూరియా కోసం ఎదురు చూస్తున్నా, ఇవాళ ఉదయం నుండి పెద్ద ఎత్తున క్యూ లైన్ కట్టినా సరే రైతులకు యూరియా పంపిణీ చేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు తిరిగి దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సృష్టించినటువంటి ఉద్రిక్తత వల్ల పోలీసులు రైతుల పైన కొట్టేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో రైతులు కూడా తిరగబడ్డారు. కుర్చీలు మిశ్రీ కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూరియా కోసం ఎంత తీవ్రమైన ఇబ్బందులు. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఒక్క యూరియా బస్తా కోసం కూడా రైతు రోడ్డెక్కి ఇలాంటి ఆందోళన చేయడం కాదు కదా, కనీసం రోడ్డు మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి రాదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఈ సంవత్సరం తీవ్రమైనటువంటి కొరత. రైతులకు ఇప్పుడు చాలా కీలకమైనటువంటి దశలో పంటలున్నాయి. ఇప్పటికే యూరియా వేయకపోతే పంట మొత్తం కూడా సర్వనాశనం అయిపోతున్నటువంటి ఆందోళన రైతుల్లో ఉంది. దానికోసమే యూరియా కోసం ఎదుగుతుంటే యూరియా వాస్తవానికి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా కేటాయింపులన్నీ పూర్తి స్థాయిలో వచ్చాయని చెప్తున్నారు. ఇంకొక వైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే 90,000 మెట్రిక్ టన్నుల యూరియా మిగులుంది రాష్ట్రంలో అని చెప్పి ప్రకటించిన తర్వాత గడిచినటువంటి 15 రోజులకు ఇలాంటి క్యూలు, ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూస్తున్నది ఈ దృశ్యాలు గజపతి నగరం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర. అక్కడ రైతులు ఇవాళ ఉదయం నుండి కూడా యూరియా కోసం పడిగాపులు కాశారు. గత వారం రోజుల నుండి కూడా యూరియా అందిస్తామని చెప్పడమే కానీ ఎవరు కూడా అందించిన పరిస్థితి. వాళ్ళ ఉదయం క్యూలో ఉన్నప్పుడు రైతులకు ఎప్పుడు పంపిణీ చేస్తారని ప్రశ్నిస్తే నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడం, అంతేకాకుండా వచ్చినటువంటి యూరియాని తెలుగుదేశం పార్టీ నాయకుల అవసరానికి మించి పెట్టుకుంటా ఉన్నారు. కానీ రైతులకు మాత్రం ఒక ఆధార్ కార్డుకి ఒక బస్తా మాత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరే. సో తీవ్రమైనటువంటి కొరత ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు సృష్టించినటువంటి కొరతని రైతులు తీవ్రంగా మండిపడతా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఉద్రిక్తత నెలకొంది. కుర్చీతో రైతులు దాడి చేసేటువంటి పరిస్థితి. రైతుల్ని పోలీసుల చేత కొట్టించేటువంటి ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. పోలీసుల పైన, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కూడా రైతులు తిరగబడడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.